సెడిమెంట్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఆర్బో మెంబ్రేన్, 100 GPD, పోస్ట్ కార్బన్, మినరల్స్, ఆల్కలైన్, FR 450, కనెక్టర్లు, వాటర్ ట్యాబు, ట్యాంక్కి పెట్టాల్సింది, పైపు, లీకేజ్ కాకుండా జాయింట్లు. ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి దీంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ తీసేసి సేమ్ ఉంటాయి, కంపెనీలు వేరే ఉంటాయి అంతే. ఇది నేను 2 పెట్టుకున్నా ప్రీఫిల్టర్స్ తీసేసి వాటర్ మొత్తం తీసేస్తున్నా. ఇదంతా ఓపెన్ చేసి రిప్లేస్ చేయాలి. ఇవి తీసేసి అందుకు పెట్టాలి. అయిపోయింది. ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఇది ఓపెన్ చేసి తీసుకొచ్చిన ఇక్కడనే ఉన్నాయి. స్క్రూలు స్టిమట్ రౌండ్గా ఉన్నాయి. ఇది ఓపెన్ చేద్దాం. మేము ఇది యూవీ లైట్ ట్యాంక్ లోపలికి పడడానికి పెట్టినది. ఫిల్టర్ వీకేషన్ ఇక్కడ ఉన్నది. వీకేసి దాని లైట్ వీకి ఇక్కడ పెట్టినాయి. మొత్తం నేను ట్యాంక్ యూవీ లైట్గా ఇవి TDS అడ్జస్టర్ 2 పెట్టినా. ఇది ఇంతకుముందు ఇంత చిన్న ఉన్నది పోస్ట్ కార్బన్, ఇప్పుడేమో వైట్ కలర్ ఇది పెద్దది. ఇవన్నీ తీసేద్దాం. ఇది మంచిదో ఇదో తక్కువ రేట్ కంపెనీలు అన్నీ నేను తీసుకున్నది. ఇదేమో ఆర్ఓ, ఆ బ్లూ కలర్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఇదేమో సెడిమెంట్, ఆ వైట్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టాలి. అదేమో దాని తర్వాత కార్బన్, ఇది ఇంకోటి ఉంది అది తీసేసి పెట్టాలి. ప్లగ్లు వీకి ప్లగ్లు పెట్టేసి అయిపోతుంది. ఇది ఆల్కలైన్ మినరల్, ఇది తీసేసి దీని ప్లేస్లో 2 తెచ్చిన. లాస్ట్ 2 అవే బ్లూ కలర్ది ఒకటి బాగుంది. ఇది ఒక్కటి తెచ్చి అది 2 పెడతా. ఇవన్నీ ఓపెన్ చేసి పెడతా. మళ్ళీ పెట్టినాక వీడియో తీస్తా. అదేమో పంపు కాదు, అదే ఉంటుంది SMPS. ఇది ఇదేమో వాటర్ ట్యాబ్, ఇది కూడా కొత్తది పెడతా. అందుకోసం కొద్దిగా లీకేజ్ అవుతుంది వాటరు, ఇది పెట్టేస్తా. చూస్తున్నా ఎట్లుందో ట్యాంక్ లోపల. ఇప్పుడే డస్ట్ వచ్చింది చూడు. 1 month కిందనే ఓపెన్ చేసిన. చెత్త చెదారం ఎన్ని వస్తాయి 1 monthకే ఇవి. మన వాటర్ మంచిగా వస్తలేవు. ఇది యూవీ లైట్, ఇది ఇట్లా కట్ చేసి సెట్ చేసిన. ఇది మొత్తం ఓపెన్ చేసిన. క్లీన్ చేస్తాం. కంప్లీట్ అసెంబుల్ అన్నీ వీకేసిన, అన్నిటికీ వాడేసిన. ఆడొకటి అన్నీ వీకేసిన. ఇది ఒకటి ఆల్రెడీ పెట్ చేసిన కూడా కొత్తది. ఇది కొత్తదే, పాతది ఇలా ఉంది. ఇది పాతది, అది కొత్తది. ఇది ఒక్కటి పెట్టిన, గుర్తు వచ్చినాక వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ పెట్టేయాల, అన్నీ కానీ ఫిట్ చేయాల. మళ్ళీ అన్నీ అయిపోయినాక ఒకసారి వీడియో తీస్తా.